ఎవరి గురించి తప్పుగా మాట్లాడలే. నా ఎక్స్పీరియన్స్, నా థాట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఓకే, నా థాట్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటా. మంచి మంచి థాట్స్, మంచి మంచి ఐడియాస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటా అంతే. సో నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి చెప్తున్నా. అదేంటంటే టైం. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటలు ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఏం కథ అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్, 6th, 7th, 8th, 9th 10th ఈ క్లాస్లో ఉన్నప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అప్పుడు మన స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు టైం అనేది చాలా స్లోగా వెళ్తుంది. అబ్జర్వ్ చేసారు, ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ ఇప్పుడు మీ మైండ్లో ఒక ఐడియా రావచ్చు. ఒకసారి డ్రీమ్లోకి వెళ్ళండి. స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. అర్థమైంది ఎందుకు చెప్తుంది, ఆ రీజన్ చెప్తుంది. ఎందుకు వెళ్తుంది స్లోగా అంటే ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ క్లాస్ అనేది ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ది ఇంకా సబ్జెక్ట్ అంటే నచ్చదు. ఆ రెండే ఉంటాయి కారణాలు. అందుకే ఆ క్లాస్ అనేది మీకు స్లోగా అనిపిస్తుంది, స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మీకు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక క్లాస్ అంటే బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే మీకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. సో ఆ సబ్జెక్ట్ మేడం వచ్చి క్లాస్ చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, క్లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే టైం అనేది నాకు తెలియదు. ఎందుకంటే టైం అట్లా గడిచిపోతుంది. నువ్వు వర్క్ చేస్తూ ఉన్నావు, సో నీకు టైం అనేది నీకు అర్థం అయితే లేదు. టైం అనేది ఫాస్ట్గా వెళ్తుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, నీకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుందాం. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, తప్పుగా అనుకోదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంచెం భయం, తప్పు పోతుందనే భయం, మిస్టేక్స్ అనే భయం ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లాస్ చాలా స్లో వెళ్తుంది. ఎంత స్లో అంటే చాలా స్లోగా వెళ్తుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది, మీకు కూడా అయ్యే ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయం, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం లేదు. సో అందుకని. కానీ మొత్తం మ్యాథ్స్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో అలా చిన్నప్పుడు అంత స్లోగా వెళ్ళే టైం ఇప్పుడు ఒక్కసారి మన ఎస్ఎస్సి అయిపోయిన వెంటనే ఎస్ఎస్సి అయిపోయిన వెంటనే డిప్లొమా ఆర్ ఇంటర్ అయిపోయినాక డిగ్రీ బీటెక్ ఓకే అంత వద్దు. ప్రజెంట్ ఇప్పుడు టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే చూస్తున్నాగానే అయిపోతుంది. నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుంది మనకు టైం ఇట్లా ఇంత ఫాస్ట్ ఇట్లా పోతుంది. అర్థమవుతుంది టైం మనకి ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. ఓకే, మనము ఈ కొద్దిసేపటి టైంలో ఏం చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం, అంతేనా కాదా? ఆ టైం వేస్ట్ ఎట్లా చేస్తున్నాం, రీజన్ చెప్పాలా? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్. సెకండ్ రీజన్ ఏంటి, మనకు ఈ వర్క్ చేద్దాం అనిపిస్తుంది, బట్ బ్రెయిన్ ఏమంటుంది, నువ్వు వర్క్ చేయి అంటే వర్క్ అంటే ఇది నేర్చుకో ఆర్ ఈ వర్క్ చేయి అనిపిస్తుంది అంటది. కానీ హార్ట్ ఏమంటుంది, చూద్దాంలే, రేపు చేద్దాంలే అనిపిస్తుంది. అవునా కాదా? ఈ రెండు రీజన్స్ వల్లనే టైం అనేది మనం వేస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి ఆలోచించండి, టైం ఎంత వేస్ట్ చేస్తున్నామో అది అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది టైం, నాకు అర్థం అయితే లేదు. ఎంత ఫాస్ట్ అంటే ఘోరంగా వెళ్ళిపోతుంది టైం వేస్ట్, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, టైం వేస్ట్ చేయకరా, ఏదో ఒకటి నేర్చుకో, లైట్గా చిన్నగా ఏదో ఒకటి నేర్చుకో అంటుండే. మా నాన్న మస్తు చెప్తాడు, లైట్ అవన్నీ అనుకుంటుంది. లేదురా, రోజుకి కనీసం ఈరోజు అర్ధగంట సేపు చదువు, రేపు 40 నిమిషాలు చదువు, ఎల్లుండి గంట సేపు చదువు. అట్లా టైం చదువుతుంటే నీకు అర్థమవుతుంది కదా, లేకుంటే ఒక్కరోజు చదివితే నీకు అర్థం కాదంటుండే. మా నాన్న బాగానే చెప్తాడు అన్ని మాట ఇట్లాంటివి అనుకుంటుండే. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన అప్పుడు ఎందుకు చెప్పినావు మాటలని. ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండు, ఖాళీగా ఉండు. ఎందుకంటే లైఫ్ చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది, మనకు అర్థం కాదు లైఫ్. ఒక్కసారి అయిపోయినాక అర్థమవుతుంది కదా లైఫ్, నేను ఏం చేసినా వెనక్కి తిరిగి చూసుకోవడం ఏముందని చెప్పి అర్థమవుతుంది అని అంటుండే.
ఇప్పుడు అవన్నీ అర్థమవుతున్నాయి. ఒక్కటే మాట చెప్తుండే, నువ్వు ఏదో ఒకటి ట్రై చేయి, సక్సెస్ అయినావనుకో హ్యాపీ, సక్సెస్ కాలేవనుకో ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నెక్స్ట్ టైం నీకు ఇంకా బెటర్గా, ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినావు, ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఎక్కడ ఫెయిల్ అయినావు, ఎందువల్ల ఫెయిల్ అయినావు అని చెప్పి నీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా, ఎక్కడ ఫెయిల్ అయినా మనకు ఎప్పుడు సరే మనం చూసుకుంటాం, ఎక్కడ ఫెయిల్ అయ్యిండు, ఎక్కడ మార్కులు పోయినాయని చెప్పి మనం చూసుకుంటాం. సో అప్పుడు మనకు అర్థమవుతుంది, మరి నేను ఆన్సర్ కరెక్ట్ రాయాలి అందుకే ఫెయిల్ అయినా అని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఆ ఆన్సర్ మనం కరెక్ట్ రాస్తాం, సో పాస్ అవుతాం అంతే. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ ఏం కాదు. ఫెయిల్ అవుతుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇంకా బెటర్గా స్టేబుల్గా ఉంటాం. ఇప్పుడు నా లైఫ్లో జరిగిన ఫెయిల్యూర్స్ గురించి మీకు చెప్తా. అదేందో చూడండి, నేను ఫోన్ కొన్నది 2020 ఎండింగ్లో కొన్న ఫోన్. ఓకే, అప్పుడు నా 10th అయిపోయింది. సో 10th అయిపోయింది, నెక్స్ట్ డిప్లొమా చేసిన. డిప్లొమా నుంచి వెళ్ళి ఫోన్ వాడుతున్నాయి. అప్పటి నుంచి నాకు ఫోన్ అలవాటు అయిపోయింది. సో అప్పుడు ఏమైంది, అప్పుడు నాకు చిన్నగా అప్పుడు ఏంటంటే గణేష్ పండుగ వచ్చింది. గణేష్ పండుగ వస్తే నేను ఒక వాట్సాప్ స్టేటస్ కోసం ఒక ఫోటో ఎడిటింగ్ చేసిన. ఏంటంటే ఇటు పక్క గణేశుడు, ఇటు పక్క నా ఫోటో, ఆ ఫోటో పెట్టేసి ఎడిటింగ్ చేసిన చిన్నగా. అది స్టార్టింగ్ ఎడిటింగ్ ఏంటంటే అదే గణేష్ విషింగ్ వీడియోస్ అండి, గణేష్ విషింగ్ స్టేటస్, వినాయక చవితి విషింగ్ స్టేటస్ అని ఉంటుంది కదా, అది చేసిన. సో అది చేసినప్పుడు ఫస్ట్ టైం అది చేసినప్పటి నుంచి వెళ్ళి నాకు ఫోటో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ అనిపించింది, వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ అనిపించేది. సో అప్పటి నుంచి నేను ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో స్టార్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసిన. 2020 నుంచి వెళ్ళి ఇప్పుడు 2025 అంటే 21, 22, 24, ఆల్మోస్ట్ 5 to 6 years కదా. ఈ 5 to 6 yearsలో నేను 3 యూట్యూబ్ ఛానల్ చేసిన, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చేసిన మొత్తం. కానీ నేను యూట్యూబ్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చేసిన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇట్లాంటి వీడియోస్ కాదు, కొంచెం కామెడీ టైపు, ఫన్, ఎంటర్టైన్మెంట్ టైపు క్లిప్స్ అన్ని పెట్టేసిన. బట్ ఏంటంటే కొంచెం స్ట్రైక్ వల్ల నాకు అర్థం కాలేదు, అంటే ఆ టైంలో అట్లా పోస్ట్ చేయాలని చెప్పి నాకు అర్థం కాలేదు. సో వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా స్ట్రైక్ వచ్చేసి, కాపీరైట్ వచ్చేసి అన్ని వీడియో ఛానల్ ఎగిరిపోయింది. సో 1, 2, 3 3 ఛానల్ ఎగిరిపోయినాయి. ఇది 4 ఛానల్ ఎగిరిపోయినాయి. ఇది 5th ఛానల్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ 4 ఛానల్లో నేను ఏం తప్పు చేసిన అనేది నాకు అర్థమైంది. సో అందుకని ఈ ఛానల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఎట్లా కంటెంట్ పోస్ట్ చేయాలి, ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లాంటి వీడియోస్ అనేది యూట్యూబ్కి స్ట్రైక్ రాకుండా, కవరేట్ రాకుండా చేస్తుంది. సో అట్లాంటి వీడియోస్ మనం పోస్ట్ చేస్తే ఓకే అని చెప్పి చేస్తున్నాను. దీనికంటే ముందు ఛానల్లో, లాస్ట్ ఛానల్లో సంథింగ్ డిజైనర్ రాసుకున్న ఛానల్ ఉండే ఒకటి. ఆ ఛానల్లో కనీసం 2000 మంది ఉండే. సో అందులో యాడ్స్ అనేవి పేమెంట్స్ వచ్చే టైంకి ఒక చిన్న మిస్టేక్ వల్ల స్ట్రైక్ వచ్చి ఛానల్ ఎగిరిపోయింది. పేమెంట్స్ వచ్చే టైం అది ఛానల్ ఎగిరిపోయింది. కానీ ఈ 4 ఏళ్లలో నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఛానల్ ఎట్లా నేను చేస్తున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదేంటంటే ఏం తప్పులు చేసినా, ఎట్లాంటి తప్పులు చేయొద్దు, ఎట్లాంటి మిస్టేక్ చేసినా సో అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇప్పుడు ఈ ఛానల్కి మంచి గ్రోత్, మంచి ఒక సీక్వెన్స్లో వెళ్తున్నా. కానీ అప్పటి నుంచి నేను చిన్న ఫోటో ఎడిటింగ్, వీడియోస్ ఎడిటింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. కొంచెం ఎట్లాంటి వీడియోస్ అయినా సరే ఫోటో ఎడిటింగ్ అంటే మనం చేస్తాం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది. 4-5 years నుంచి చేస్తున్నాను కదా ఫోటో ఎడిటింగ్, వీడియోస్ ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎట్లా ఇంట్రెస్ట్ అంటే ఎడ్యుకేషనే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అట్లా చేస్తుంది. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఉంది, యూట్యూబ్ ఉంది, వర్క్ ఉంది, ప్లస్ మెయింటెనెన్స్, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, ఇట్లా చేస్తున్నా, ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నా, అర్థమైందా? సో అట్లా అందుకని ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేసుకుంటున్నా. సో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సక్సెస్ అయినావంటే సక్సెస్ అయిపోయింది అక్కడికి. ఫెయిల్ అయినావంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉండు, ఎక్కడ తప్పులు చేస్తున్నావు నీకు అర్థమవుతుంది. ఆ తప్పులను రెక్టిఫై చేసుకొని, మేనేజ్ చేసుకొని సో ఇంకా బెటర్గా అచీవ్ చేసుకో. చిన్నప్పుడు చాలా మంది అంటుండే, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అవసరం మారా నీకు, చదువుకుంటే కాదురా. చాలా మంది అంటుండే అవసరం మారా నీకు, చదువుకుంటే కాదురా
ఆ పనికి మన వీడియోస్ ఏందా ఫోటోలు ఏందని అంటుండే. అప్పుడు ఎంతోమంది అన్నా కానీ నేను ఎవరినేమనలే, సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు నా ఫోటో ఐటెం చూసే వాళ్ళే అంటారు సైలెంట్గా వెళ్ళిపోతు. అది ఎవరేమైనా పట్టించుకోవద్దు అంటనే ఉంటారు, లోకం మస్తు అంటుంది. అవన్నీ పట్టించుకుంటే మనం బాగుపడలేము. సో ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒకటి సక్సెస్ అవుతాం, పక్క అవుతాం. ప్రతి మనిషి సక్సెస్ అవుతాడు, బట్ అది కొంచెం టైం పడుతుంది. సో టైం వరకు వెయిట్ చేయండి అంతే. ఇప్పుడు నేను ఇంకా సక్సెస్ కాలేను, బట్ ఓకే, ఒక మా మధ్యలో ఉన్న సక్సెస్ కాలేను, ఫెయిల్యూర్ అయినాక నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎక్కడ తప్పులు చేసినా, ఏం తప్పులు చేసినా, ఆ తప్పులన్నిటినీ నేను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా. సో ఆ తప్పుల్ని ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడాక 4 years నుంచి ఎన్నో మిస్టేక్స్ చేసిన. అంటే చెప్పేది యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో ఇట్లా కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల అది స్ట్రైక్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు అట్లాంటి కంటెంట్ పోస్ట్ చేయకుండా ఒక వే ఆఫ్ సీక్వెన్స్లో వెళ్తున్నా. ఓకే, ఎక్స్పీరియన్స్ అయింది కదా, సో నాకు అంత అర్థమవుతుంది. సో చివరిలో ఒకటి చెప్దాం అనుకున్నా, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, పక్క సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చిందంటే అయిపోయిందంటే మీ లైఫ్ సెట్ అయ్యంటే. సక్సెస్ రాకుండా ఫెయిల్యూర్ వచ్చిందనుకో పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఇంకోసారి ట్రై చేయండి, పక్కా మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ రాకుండా అస్సలు ఉండనే ఉండదు. మనం మనుషులం, పక్కా మనం చేస్తూ ఉంటే పక్కా ఎప్పుడో ఒక తాన ఈవెన్ 5 years కైనా సరే 10 years కైనా సరే సక్సెస్ వస్తుంది. సో ట్రై చేస్తూ ఉండండి, కన్సిస్టెంట్గా ట్రై చేస్తూ ఉండండి, పక్కా లైఫ్లో సెట్ అవుతుంది, సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఎలా అని చెప్పి రిగ్రెట్గా అయ్యి ఫీల్ అవ్వకండి. సో ట్రై చేస్తూ ఉండండి. ఇదేనా కాదు, ఇంకేదైనా సరే చాలా ఉన్నాయి, ట్రై చేస్తూ ఉండండి. అంటే ఒక్కటి ఫెయిల్యూర్ అయినామంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే తప్ప ఈ ఆత్మహత్య చేసుకోవడాలు, చనిపోవడాలు అన్నీ చేయకండి. ఎందుకంటే మీ మీద మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు, ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నారు. నా కొడుకు నౌకరీ చేస్తాడు, నా కొడుకు పెద్ద పొజిషన్లో ఉంటాడు, నా కూతురు పెద్ద పొజిషన్లో ఉంటాడని చెప్పి డ్రీమ్స్ ఉన్నాయి. ఈ ఇంటి పెద్ద కొడుకు కాబట్టి ఇంట్లో మంచిగా సరిదిద్దుతాడని చెప్పి ఆ మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. సో ఫెయిల్ అయితే తప్పేం లేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. నేను కూడా SSC వరకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కాలే, డిప్లొమాలో ఫెయిల్ కాలే, బట్ బీటెక్ వచ్చినాక ఫెయిల్ అవుతూ ఉన్నా కానీ మళ్ళీ సబ్జెక్ట్ రాస్తూ ఉన్నా, మళ్ళీ పాస్ అవుతూ ఉన్నా అంతే తప్ప. సో ఫెయిల్ కాకండి, ఫెయిల్యూర్ అయితే ఏం కాదు. ఏమవుతుందబ్బా ఫెయిల్యూర్ అయితే, మళ్ళీ రాయండి ఎగ్జామ్ అంతే, మళ్ళీ ట్రై చేయండి. ఫెయిల్యూర్ ఎగ్జామ్ అనే కాదు, లైఫ్ కూడా అంతే, మళ్ళీ ట్రై చేయండి, పక్కా సక్సెస్ వస్తుంది. ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.